శ్రీ శివాయ గురవే నమ. ద్వితీయ మండకం చెప్పుకున్నాము. మండకం చేతో ద్వితీయ మండకం అయిపోయింది. తృతీయ మండకం చెప్పుకున్నాం. ప్రథమ మండకాలు అయిపోయి ద్వాసువర్ణ తసుపర్ణ ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోః అన్యః పిప్పలం స్యాత్ ఎత్తన్నస్యతి నన్యో అభిచాయకర్షీతిః. అంటే మంచి రెక్కలు ఉన్నటువంటిది కలిసి మంచి రెక్కలతో కలిగి ఉన్నటువంటి సగులైనట్టుది రెండు పక్షులు ఒక చెట్టు మీద ఆశ్రయిస్తున్నాయి. ఇందులో ఒకటి జీవుడు ఇష్టమైన ఫలాన్ని అనుభవిస్తోంది, రెండోది ఈశ్వరుడు అనుభవించగా కేవలం చూస్తున్నాడు సాక్షిగా. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యస్య అన్యం పశ్యత్యన్యం ఈశమస్య మహిమానం ఇది వీతశోకః. జీవుడు ఆ శరీరాన్ని చెట్టు ఒకదాని అందే నిమగ్నుడై మోహము పొంది దీనత్వంతో దుఃఖిస్తున్నాడు. ఎప్పుడైతే సాధకుల చేత చేయబడినట్టు ఇతరుడైన ఈశ్వరుని ఇతని మహిమను చూచునో అప్పుడు శోకముని వీడును. ఇంకొకటి సాక్షిగా ఉండిపోయింది మాత్రం అది అనుభవిస్తున్నమాట. రెండో జీవుడు అని చెప్తున్నాడు. జీవుడికి ఈశ్వరుడి అని చెప్తున్నాడు. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విసూయ నిరంజనః పరమం సామ్యముపేతి. బంగారు రంగు కలిగినటువంటి కర్త అయినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మకు కారణమైనటువంటి ఈశ్వరుడైనటువంటి పురుషుని సాధకుడు ఎప్పుడు చూస్తాడో అప్పుడు విద్వాంసుడు పాపుణ్యములను తగులబెట్టి నిర్లిప్తుడై గొప్పదైనటువంటి అద్వైతాన్ని పొందుతాడు. ప్రాణో హ్యేష సర్వభూతై విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది ఆత్మక్రీడం ఆత్మరతి క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠః క్రియామావేశ బ్రహ్మవిదాం వరిష్ఠః. అంటే సర్వభూతములతో పాటు ప్రకాశించు ప్రాణమితడే. దీన్ని తెలిసిన విద్వాంసుడు బ్రహ్మను అతీతించి దాన్ని దాటి వేరుగా ఇంకొక పదార్థమును కొందరు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడు? మాట్లాడు. అతడు ఆత్మయందే విహరిస్తూ ఆత్మయందే ఆనందం పొందుతూ జ్ఞానాది క్రియలు కలవాడే ఉంటాడు. నీటి మీద తామరాకు నీటి బొట్టులాగా అన్నాడు. ఇతడు బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు. సత్యేన లభ్యస్తపసా హి ఏష ఆత్మ సమ్యక్ జ్ఞానం బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఈ ఆత్మ సత్యం చేత తపస్సు చేత మంచి జ్ఞానము చేత నిత్యము బ్రహ్మచర్యము చేత పొందాలి. దోషములు పోయిన యతులు దేని చూస్తారో ఆత్మ శరీరం లోపల జ్యోతిర్మయమైన శుభ్రంగా ఉంటుంది అని చెప్తూ సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా విదతో దేవయానః ఏనాక్రమంతే వృషయో హి ఆప్తకామా తత్ సత్యస్య పరమం నిధానం. సత్యమే జయించను, అమృతము జయింపదు. పూర్ణకామైనటువంటి ఋషులు ఏ మార్గమును పెడుతున్నారో సత్యం యొక్క ఆ పరమ విధానం ఎక్కడ ఉన్నదో అటు దేవయాన మార్గము సత్యము చేసి విస్తరింపబడుతున్నది. ఆ మార్గాలు ఇప్పుడు దేవయానము చెప్పుకున్నాం కదా. హలాయుధుడు రాశాడు. అది బృహశ్చ తద్దివ్యం అచింత్య రూపం సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహాంతికే చ పశ్యత్విహ నాథ నిహితం గుహాయాః. అది చాలా గొప్పది, దివ్యమైంది, ఊహింపరా రూపం కలది. సహా సూక్ష్మం కంటే సూక్ష్మంగా ప్రకాశిస్తుంది. దూరం అంటే దూరంగా, ఇక్కడికి దగ్గరగానే ఉంది. దాన్ని చూస్తూ వాయింది హృదయ గుహ ఎంత ఉంటాడో అదే ఆ గుహలో కూడా ఉంది. అది అక్కడ నమో నేరిష్టాయ ప్రేవదవిష్టాయ ఇది నమ శ్రేష్టాయ అని చెప్పారు ఎవరు పుష్పగంధుడు శ్లోకాలు. కంటి చేత అంటే కనిపిస్తూనే కనపడదు, కంటి చేత అది గ్రహింపదు. వాక్కు చేత ఇంద్రియముల చేత కానీ తపస్సు చే కానీ కర్మ చే కానీ గ్రహింపబడదు.
నిర్మల జ్ఞానముచే పరిశుద్ధమే మనసు కలవాడే పిదప ధ్యానించేవాడే అవయవహీనమైనటువంటి పరమాత్మను చూస్తుంది. ఏషో అణురాత్మా చేదసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచథా సంవివేశ ప్రాణేశ్చేత్తం సర్వమోతం ప్రజానా యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. అంటే ఏంటి? ఈ ఆత్మ అణువు కంటే మనస్తే తెలుసుకుని తగ్గింది. దానికి సూక్ష్మతరం నిత్యం తత్వమేవ తత్వమట. ఆత్మ కంటే మనస్సే తెలుసుకుని తగ్గింది. దాని అందే ప్రాణం 5 విధములుగా విధుస్తుంది. ప్రాణముల చేత ప్రజల చిత్తం అంతా కూడా వ్యాపిస్తుంది. ఈ చిత్తం పరిశుద్ధం కాకుండా ఈ ఆత్మ ప్రకాశించింది. అందుకే మలకండ ఆయన రాశారు కదా శ్లోకాన్ని, అవే రాసిన పంచస్థలి అంతా ఇదే మహాత్ములు కూడా. యము లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యాంశ్చ కామనః తతం లోకం జయతే తాంశ్చ కామాన్ సత్తా కామాంస్తస్మాత్ ఆత్మజ్ఞం హి అర్చయేత్ భూతి కామ. ప్రసన్న మనసు గల ఈ ఆత్మవేత్త మనసుచే ఏ లోకమును సంకల్పించునో, ఏ కోరికను కోరునో ఆ లోకమునకు ఆ కోరిక చేత జయిస్తాడు. కనుక ఐశ్వర్యము కోరివాడు ఆత్మవేత్తను పూజించాలి. పూజిస్తే మనకు అన్నీ వస్తాయని చెప్తున్నాడు. తృతీయ ముండకంలో ద్వితీయ ఖండం చెప్పుకున్నాం. సదసశ్చేత్ సవేతత్ పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఉపాసతే పురుషం ఏహి అకామాస్తే శుక్రమేతత్ అతివర్తంతి ధీరా. ఏ బ్రహ్మమేందు ఈ విశ్వం ఉంచబడిందో, తన తేజస్సు చేత శుద్ధముగా ప్రకాశిస్తోందో అటు ఉత్తమమైన బ్రహ్మధామమును, అది బ్రహ్మ నివాసం అవుతుంది. ఆ ఆత్మవేత్తయే తెలుసుకున్న ఆ విషయం. ఎవరు నిష్కాములే పురుషుని ఉపాసిస్తారో, పురుషుడు అంటే మనం చెప్పుకున్నాం కదా, అటు ధీరుడు సంసారం. పురుషుడు అంటే పుర అంటే పట్టణము, మా శరీరం నవరంధ్రాలు ఉన్నాయి, మనం చాలా చెప్పుకున్నాం. అన్ని పురుషుడు అంటే వాడు. ధీరుడు సంసార బీజమైన శుక్రమును దాచుడు. కామాన్య కామయతే మన్యమానః స కామిషుర్జాయతే తత్ర పర్యాప్త కామస్య కృతాత్మానం కృతాత్మనః కృపానస్తు ఇహ ఏవ కృతాత్మనస్తు హేవ హి ఏవ సర్వే విలీయంతే కామ. అంటే ఎవడు రూపాలను తలుచుకొనుచు కాములను కోరునో వాడి కోరికల చేత ఆ కోరికలను పొందగలిగినది ఆయా చోట్ల పుడతారు. కోరికలు తీరి ఆత్మరూపం పొందేవానికి సర్వకాములు అవుతాయి. కోరికలు తీరకపోతే సర్వకామాలు అణగవు. కోరికలు తీరిన వారికే సర్వకామాలు అణిగిపోతాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా సుతేన యమే వైశవృణుతే తేన లభ్యస్తస్యైవ ఆత్మా విబృహ్ణతే తనుం స్వాం. అంటే ఈ ఆత్మ వేదములను గ్రహించడం చేత కానీ, ధారణాశక్తి చేత కానీ, ఎక్కువ శాస్త్రాల చదువు చేత కానీ ఇలా పొందలు రాదు. ఏ ఆత్మను సాధకుడు కోరునో అట్టి ఆత్మను కోరు సాధునికి లభ్యమవుతుంది. ఇట్టి ఆత్మను అలాంటి ఆత్మను కోరు సాధకునికి ఆత్మ తన స్వరూపం వివరిస్తుంది. ఆత్మే మారుతుంట. నాయమాత్మ బలహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో వా అప్యలింగాత్తు ఏతైః ఉపాయైః యతేతత్ ఉపాయతే యస్తు విద్వాంసస్తేష ఆత్మా విశదే బ్రహ్మధామః. ఈ ఆత్మను బలహీనుడు పొందలేడు. లౌకిక పశుపుత్రాది విషయమును సంఘ కావాలని కోరుకునేవాడికి ప్రమాదం వలన విరక్తి లేక తపస్సు వలన ఆత్మ దొరకదు. బలము అప్రమాదం. అందువలన విరక్తి మొదలైన ఉపాయముల చేత ప్రయత్నించే విద్వాంసునికి ఆత్మనే బ్రహ్మ పదమును పొందుతుంది. ఏ కోరికలు లేని నిష్కామ కోరికలు చేయాలని చెప్తున్నాడు. అసంప్రాప్యేన మృషయో జ్ఞానతృప్తాః కృతాత్మనః వీతరాగాః ప్రశాంతాః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరా యుక్తాత్మనః సర్వమేవ ఆవిశంతి. ఈ ఆత్మ పొంది ఋషులు జ్ఞానం చేత సంతోషించి తృప్తులయ్యి పరమాత్మ స్వరూపం పొందిన వారే వీతరాగులై నిర్మలాత్ములై ధీరులై స్థిరాత్ములై విశ్వమును పొందిన ఆత్మను
అంతట పొంది అంతా పొంది చివరి విశ్వమునే ప్రవేశిస్తారు మీరు. అందుకే ఇంత భగవద్గీత భావాలే కదా. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వా ఏ బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతా పరిముచ్యంతి సర్వే. అప్పుడు వేదాంత విజ్ఞానమునకు ప్రయోజనమైనటువంటి పరమాత్మను గురించి విశ్వమయంగా తెలుసుకున్నట్టు సన్యాస యోగం వల్ల శుద్ధమైన స్వరూప స్వభావం కలిగి ఆ తర్వాత ఆ ఇతరులందరూ కూడా బతికుండగానే బ్రహ్మస్వరూపులై దేహత్యాగ కాలమునందు బ్రహ్మలోకాన్ని ముక్తులై ఉంటారు. గత కాలా పంచ ప్రతిష్టా దేవాస్తు సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా పరే అవ్యయే సర్వ ఏకీభవంతి. అంటే ప్రాణాదులైన ప్రాణాలు 15 కళలు తను మూల కారణాలు పొందుతాడు. ప్రాణాదులైన 15 కళలు కూడా మూల కారణాలను పొందుతాడు. సర్వేంద్రియాలు కూడా తమ అధిదేవత సూర్యాదులందు వెళ్ళిపోతాయి. కర్మలు విజ్ఞానములు జీవాత్మను అన్ని అవ్యయమైనటువంటి పరబ్రహ్మమందు ఏకీభవదని. అంటే దేవతలను వాక్కు అగ్ని తత్వము అగ్నిని ఆ తత్వకు స్వయమును వాయువును చేరును. యదా నద్యః స్యందమానా సముద్రే అస్తంగశ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం వృష్ణువైతి విద్వాన్. నదులు ప్రవహించుటూ సముద్రమందు ఎట్లా నామరూపములేముగా విడిచి కలిసిపోవునో అట్లే విద్వాంసు తామరూపం విడిచి పరాత్మనే పురుషుని కలిగిన. సయోవాహై తత్పరం పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేదైచ బ్రహ్మైవ భవతి. నాస్యాహ్యం ఆస్యాహి అహం నాస్యాహ్యం విత్కులే నాస్యాహ్యమత్కులే భవతి తరతి శోకం తరతి పాపమానం గుహాగ్రంథిభ్యః విముక్తో అమృతో భవంతి. అంటే ఎవరైతే ఆ పరబ్రహ్మం తెలుసుకుంటాడో తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమే అగును. ఇతని కులమందు బ్రహ్మవేత్తగానే పుట్టాడు. వాడు శోకమును దాటను పాపమును దాటను హృదయ గుహ ఎందరి ముడుల నుండి విముక్తుడై అమృతుడవుతాడు. తదేతత్ దృచా అభ్యుక్తం క్రియావంతః తదేతదృచ్యాభ్యుక్తం క్రియావంతః శ్రోత్రియా బ్రహ్మనిష్టాః స్వయం జుహ్వత ఏకర్షిం శ్రద్ధయంతః తేషామేవైతాం బ్రహ్మ విద్యాం వదేత శిరోవ్రతం విధివద్వైస్తు చీర్ణం. అంటే ఎవరైతే పూర్వం మనకు చెప్పుకున్నవన్నీ పేరును ఆచరిస్తూ ఉంటారో, ఎవరు వేదజ్ఞులు, ఎవరు విద్వాంసులు, బ్రహ్మనిష్ఠులు, ఎవరు శ్రద్ధకాలవారో ఏకర్షి అందు పేరుగల ఏకర్షి అంటే పేరుగాని అగ్నిని స్వయముగా హోమం చేస్తారో, ఎవరు యథావిధిగా అగ్ని శిరస్సున దాచు వ్రతము చేస్తారో వారికి బ్రహ్మ విద్యను చెప్పవాలి. ఇది రుక్కుచే చెప్పండి. తదేత సత్యం ఋషిమంగిరా పురోవాచ నైతు సచీర్ణం వ్రతో అధీతే నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. ఈ సత్యస్వరూపుడు ఋషిని గురించి అంగీరసుడని ఋషి సౌనకులకు చెప్పాను. దీని వ్రతము చేయని వాడు చదువడు. బ్రహ్మమల్లుగా ఈ విద్య చెప్పిన పరమ ఋషులకు నమస్కారం చెప్పుకుని శాంతి మంత్రం ద్వితీయ మండకం శాంతి మంత్రం చెప్పాలి. ఇది మన 3 మండకాలు అయిపోయాయి. మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే 3 మండకాలం అయిపోయాయి. ఇది శాంతమా ఇప్పుడు చెప్పుకుంటూ పూర్వంలో చూడగా చూద్దాం. ఇదంతా కూడా భగవద్గీత చెప్పింది. మరి కృష్ణుడు లేకపోతే అయితే వెళ్ళిపోయాయి. అలాగే రాముడు యొక్క పుట్టినందరూ వెళ్ళిపోయారు. రథాలు బాణాలు నలుగుదంతములు వెళ్ళిపోయారు. ఇలా అన్నీ కూడా అక్కడ వెళ్ళిపోతారని దీని భావం. మన శరీరం కూడా అక్కడొక్కడ వెళ్ళిపోతాయి, అవన్నీ ఎక్కడా ఉండవు అని చెప్పుకుంటూ దీన్ని పూజ చేసుకుంటూ మంచి. అందుకనే ఇక్కడ దీని యొక్క సంతం మాండుక్య కథ అంతేగాని శాంతి అది చెప్పుకుంటూ మళ్ళీ పూజ చేద్దాం. అంతా కూడా అందుకని గురువుని సేవిస్తుంటే మనకు అన్నీ కూడా తర్వాత మనం చెప్పుకుంటూ ఆపేసాము. ఇది ఆనందం వల్ల అయిపోయింది.
శిక్షావళి చెప్పలేదు, శిక్షావళి చెప్పాలి. అది చెప్తే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. శిక్షావళి చెప్పుకున్న తర్వాత బ్రహ్మానందవల్లి అయిపోయింది. ఆ బ్రహ్మానందవల్లి శిష్యాంధ్రులు 3వ వల్లి కూడా చెప్పేసుకుంటే అనువాకాలు మొత్తం 8 ఉన్నాయి. నాకు ఎందుకు అన్నీ చెప్పాలనిపించింది. అనువా చెప్తూ ఏదో ఇవి చెప్తేగా నాన్న గురించి తెలియదేమో అనిపించింది. ఆయన ఎందుకంటే అద్వైతంతో ఆయన కూడుకున్నవారు కాబట్టి నేను చెప్పిన దీనికో తృప్తి అవుతుందేమో అనిపించింది నాకు. అని ఆ భావంతో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంతగాని ఇంకా తప్పులని నావి, ఒప్పులని గురువు గారి క్షమించమని దక్షిణామూర్తి నడిస్తూ క్షమించ